అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న ఏం చదువుకున్నాం మనం? రివిజన్ చేసుకున్నాం సార్. అన్ని కూడాను కలిసి వచ్చేలా రివిజన్ చేసుకున్నాం. అన్ని నియమాలు కూడా కలిసేలాగా. అన్ని రకాల మధ్య అంటే ఉమ్, రెండు రకాల మద్, 4 రకాల మద్ నిన్న ఉమ్, రివిజన్ చేసుకున్నాం. అవును. ఆ, ఓకే. వాయలిన్, యాయలిన్, ఆ, హర్కత్. అందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా నాకైతే ఏమి లేదు సార్. మిగతా వాళ్ళకి? నా వరకైతే అల్హమ్దులిల్లా. సార్ నాకు ఒకటి అర్థం అవ్వలేదు సార్. అదే హంజా ఫతహా అలీఫ్ వచ్చినప్పుడు అది మద్దల్ బదల్. ఆమ్, అది చెప్పండి సార్. కొంచెం నాకు అది అర్థం అవ్వలేదు కొంచెం. నాకు కూడా షేక్ మధ్య బదులు మధ్య మద్దల్ అసలు అసలి క్లాస్ మద్దల్ నుంచి బదల్ అదొక్కటి చెప్పండి సార్. నాకు కొంచెం అది క్లాస్ కొద్దిగా ఇవ్వండి నాకు కూడా. కన్ఫ్యూజన్ ఉంది నాకు. ఓకే, అలిఫ్ మద్ అంటే అది ఏమిటి? అలీఫ్ మద్ అంటే ఆ, అలీఫ్ హంజా ఫతహా అలీఫ్ సార్. అదే ఉమ్, అలిఫ్ మద్లో రెండు రెండు విషయాలు ఉంటాయి, అవి ఏమిటి? అలీఫ్ సగీరా షేక్, అలీఫ్ సగీరా, అలీఫ్ మద్. అది లేదు, రెండు అరకాతులు మొత్తం లాగి చదవాలి. లేదు. అలిఫ్ మద్లో ఫథా, పెద్ద అలిఫ్ అలీఫ్. ఉంటుంది సార్. అలీఫ్ అలీఫ్ ఒకటి, అలీఫ్ సగీరా షేక్. ఇక్కడ చూడండి, ఇలా స్క్రీన్ మీద కనబడుతుంది కదా. జీ సార్. కనపడుతుంది సార్. లేదు, స్క్రీన్ మీద మీకు వేరే విషయం కనబడుతుంది. ఓకే, మార్చాను. అస్తుకం ఇప్పుడు చూడండి. కనిపిస్తుంది. కనిపిస్తుంది సార్. ఓకే, అలిఫ్ మద్ అనే హెడ్డింగ్లో అలిఫ్ మద్ అనే కాలంలో, దీంట్లో ఈ లైన్లో అలిఫ్ మద్ కావాలంటే మనకు కావాల్సిన రెండు విషయాలు ఉన్నాయి. మొత్తం మూడు విషయాలు ఉన్నాయి. 28 ఫథా అలీఫ్. దీని అర్థం ఏమిటి? అక్షరాలలో 28 అక్షరాలలో ఏదైనా ఒకటి రావచ్చు. దానిపైన తప్పనిసరిగా ఫథా ఉండాలి, దాని తర్వాత అలీఫ్ ఉండాలి. ఒకవేళ ఇలా వస్తే దాన్ని అలీఫ్ మద్, రెండు హరకాతులు దీర్ఘం తీసి ఆ అనే దీర్ఘంతో చదువుతాము. ఇది క్లియర్ అయిందా? అల్హమ్దుల్లా క్లియర్ అల్హమ్దులిల్లా అయింది ఉమ్. సార్. ఇప్పుడు అలిఫ్ మద్ కావాలి అంటే మనకి ఏమేమి కావాలి? 28 అక్షరాలలో ఒక అక్షరం కావాలి. ఫథా ఫథా తర్వాత అలీఫ్ రావాలి సార్. 28 అక్షరాలలో ఒక అక్షరం కావాలి, దానిపైన ఫథా కావాలి. ఉండాలి, దాని తర్వాత అలీఫ్ రావాలి. తర్వాత అలీఫ్ ఉండాలి. ఈ మూడు విషయాలు ఉంటేనే అలీఫ్ మద్ అవుతుంది. ఉమ్. ఇది క్లియరేనా? అల్హమ్దుల్లా సార్, అర్థమైంది. ఓకే, యా మద్ అంటే ఏం కావాలి మనకు? ఇప్పుడు జంట ఏమిటి ఇక్కడ? ఫథా అలీఫ్ జే అనేది జంట, మద్ యొక్క అవును సార్. జంట. జే మరి యా మద్ కోసం 28 అక్షరాల్లో జేర్ ఉండాలి. తర్వాత వచ్చి యా సుకున్ ఉండాలి సార్. యా సుకూన్ ఉండాలి. యా సుకూన్లో మనకు సుకూన్ అంటే అర సున్నా ఉన్న సుకూన్ వస్తుంది, సున్నా ఉన్న సుకూన్ వస్తుంది, అసలు ఏమి అక్షర యా పైన ఏమీ చిహ్నం లేని యా కూడా వస్తుంది. ఈ మూడిట్లో కూడా మనం యా సుకూన్గానే తీసుకోవాలి. ఇక్కడ యా మీద సున్నా ఉంది, అవునా? అవును సార్. ఇది జీ సార్. సుకూన్లో ఈ విధంగా ఒకసారి రావచ్చు, లేదా సుకూన్ మీద అర సున్నా రావచ్చు. సుకూన్ మీద సారీ, యా మీద పూర్తి సున్నా రావచ్చు, యా మీద అర సున్నా రావచ్చు, యా మీద అసలు ఏమీ రాకుండా యా మాత్రమే ఉంటుంది. ఫతా కస్రా దమ్మా అది కూడా ఫతతైన్ అక్కడ కస్రతైన్ సుకున్ ఉన్నట్లే. దమ్మతైన్. యా 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 పైన ఏమి లేకపోయినా కూడా అక్కడ సుకున్ ఉన్నట్లే కదా సార్. అది సుకూన్ ఉన్నట్టుగానే భావించాలి. అంటే మూడు ఆప్షన్స్ జీ. మన ముందు కనపడతాయి సుకూన్ కోసం. యా మీద ఉమ్. సుకూన్ సున్నా ఉండటం, యా మీద అర సున్నా ఉండటం, యా మీద ఏమీ లేకపోవటం. ఈ మూడు ఆప్షన్స్ కూడా మనం సుకూన్ ఉన్నట్టుగానే పరిగణించాలి దీన్ని. ఓకే, యా మధ్యలో మనకి ఇప్పుడు ఏమేమి అవసరం అవుతాయి? 28 అక్షరాలలో ఒక అక్షరము, 8 అక్షరాల్లో ఒక దాని కింద అక్షరం కస్రా, దాంతో పాటు యా కసరా, సుకూన్. యా సుకున్. మరి వావ్ మధ్యలో మధ్యలో 28 28 అక్షరాల్లో అక్షరాల్లో ఏదైనా ఏదైనా అక్షరం అక్షరంలో దొమ్మ ఉండాలి సార్. దొమ్మ తర్వాత వావ్ సుకున్ ఉండాలి. ఇలా స్ట్రక్చర్ ఈ విధంగా మీకు కనపడితే దీని పేరు అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటారు. అంటే జనరల్ పేరు అన్నమాట ఇది. జనరల్ పేరు తర్వాత ఉమ్, దూరంగా వెళ్తున్నవాడు ఒక మనిషి అంటున్నారు మీరు. ఆ మనిషి ఉమ్, ఆడ మనిషా మగ మనిషా దూరంగా ఉండటం వల్ల మీకు తెలియట్లేదు, అవునా? ఇది ఉమ్. జనరల్. ఇది దూరంగా ఉన్నది ఎవరు? ఒక మనిషి వెళ్తున్నాడు. ఇది అర్థమైపోయి ఉంటుంది. దీని తర్వాత ఒకవేళ ఆ అక్షరం గనక హంజా అయి ఉంటే దానిని మద్దల్ బదల్, ఇంకా కొంచెం దగ్గరగా వచ్చేసాడు అతను, అది ఆడ మనిషా మగ మనిషా అనేది మీరు చెప్పగలరు. ఆ సమయంలో
అది స్పెసిఫిక్ అయిపోతుంది. ఇప్పుడు మనిషి అని చెప్పినా కరెక్టే అది. కానీ అది అతను మగవాడైతే మగ ఒక పురుషుడు వెళ్తున్నాడు, ఆడ మనిషి అయితే ఒక స్త్రీ వెళ్తుంది అని చెప్పిందే కరెక్టే. రెండిట్లో పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమిటి? మనిషి వెళ్తున్నాడు అని చెప్పడం కరెక్టా, ఒక స్త్రీ వెళ్తుంది లేదా ఒక పురుషుడు వెళ్తున్నాడు అని చెప్పడం కరెక్టా? మనిషి వెళ్తున్నాడు అన్నది కరెక్ట్ షేక్. మనిషి వెళ్తున్నాడు కరెక్ట్ సార్. అనేది దూరంగా ఉంటే మీరు ఆడ మగ అనే తేడా చూడలేనప్పుడు ఆ మాట చెప్పారు. కానీ దగ్గరికి వచ్చేసాడు అతను, దగ్గరగా వచ్చి ఇప్పుడు దగ్గరికి వచ్చేసాక ఆడ స్త్రీ అయితే స్త్రీ, వెళ్తున్నారు, పురుషుడు అయితే మగ పురుషుడు. మనిషి అయితే స్త్రీ అయితే చెప్తాం. అప్పుడు ఎవరి మీరు పేర్స్ కలిపితే ఆడ మనిషి అయితే స్త్రీ వెళ్తుందని చెప్తారు, మగ అతను అయితే పురుషుడు వెళ్తున్నాడు అని చెప్తాడు. అంటే దీని ఆన్సర్ మనిషి వెళ్తున్నాడు అనే ఆన్సర్ కంటే ఇంకా పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమిటి? అతను స్త్రీ, అది స్త్రీనా పురుషుడా అనేది చెప్పటం. కరెక్టేనా? అవును సార్. ఓకే, కరెక్ట్ షేక్. ఇక్కడ మనం ఒక మనిషి వెళ్తున్నాడు అని చెప్తున్నాం. ఇక్కడ ఎక్కడ? దీంట్లో 28 అక్షరాలలో ఒక అక్షరం ఉంది. దూరంగా ఉన్నది ఎవరు వెళ్తున్నారు? ఒక మనిషి వెళ్తున్నాడు. అతను స్త్రీనా పురుషుడా మనకు తెలియదు. ఓకేనా? ఇది జనరల్ విషయం ఇది. కానీ అది స్త్రీ అని తెలిసిన తర్వాత మీరు కరెక్ట్గా స్త్రీ వెళ్తుంది అని చెప్తారు. దానికి అవును. ఏమిటి? ఆ అక్షరము క్లియర్గా హంజా అయి ఉండాలి. ఇప్పుడు 28 అక్షరాలు ఉండకూడదు, కేవలం హంజా మాత్రమే అయి ఉండాలి. హంజా మీద మిగతా రెండు కండిషన్స్ అవే: ఫథా ఉండి అలీఫ్ కానీ, కసరా ఉండి యాసుకున్ కానీ, దొమ్మా ఉండి వాసుకున్ కానీ వస్తే ఇది మద్దల్ బదల్. ఒకవేళ ఎవరైనా ఇది అలీఫ్ మద్ అని చెప్తే తప్పు కాదు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి? మద్దల్ బదల్. అలాగే సార్ హంజాతో అలీఫ్ వచ్చినా, యా వచ్చినా, వా వచ్చినా కూడా అది మద్దల్ బదల్ అంతే ఆ కదా సార్? మూడిట్లో ఏది వచ్చినా మద్దల్ బదల్. దాని మీద ఫథా కసరా ఇప్పుడు దమ్మాలో అర్థం ఉండాలి. సార్. మూడిట్లో ఏది అంటే వచ్చినా ముందు కూడా ముందు ముందు జబర్ ఉండాలి. ముందేమో ఫథా, జెట్టున్నా తర్వాత ఏమో పేషున్నా. కసరా, తర్వాత దొమ్మ, తర్వాత అక్షరం పైన ఏమున్నా సరే అది మధ్య బదులవుతా. ఇన్షాల్లా అర్థమైంది. ఈ జంట అంటే అలాగే మనకి ఉండాలి. 28 అక్షరాలతో ఇంపార్టెంట్ కదా, హంజాతో ఇంపార్టెంట్. ఈ జంట ఇంపార్టెంట్. ఫథా అలీఫ్ అనేది రెండిట్లో కామన్. అలీఫ్ మద్లోను, మద్దల్ బదల్లో, మద్దల్ అస్లీలో మూడిట్లో కామన్ ఇది. ఫథా అలీఫ్ లేకపోతే మద్ కాదు, దీర్ఘం కాదు. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్తున్నాము? హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. ఇప్పుడు మిగతా అక్షరాలన్నీ వేరే అక్షరాలు మధ్యలో అసలు 28 అర్థమైందా? ఒక హంజా తీసేస్తే 28 అక్షరాలలో మిగిలిన అక్షరాలు 20 27. అక్షరాలు మిగిలినవి. ఇప్పుడు 27 అక్షరాలలో ఏ అక్షరం పైన ఫథా వచ్చినా, ఫథా వచ్చి అలీఫ్ వచ్చినా, కసరా వచ్చి యాసుకూన్ వచ్చినా, దమ్మా వచ్చి వాసుకూన్ వచ్చినా దాని పేరేమిటి? స్పెసిఫిక్ పేరేమిటి అంటే మద్దల్ అస్లీ. హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. ఇంకో మాటలో చెప్పాలంటే. మధ్యలో అసలు క్లియర్ అయిందా? అర్థమైంది సార్. జజాకల్లా ఖైరన్. జంట మాత్రం అల్హమ్దులిల్లాహ్. మారకూడదు. ఆ జంట ఏమిటి? ఫథా అలీఫ్, కస్రా యాసుకూన్, దమ్మా వాసుకూన్. జంట మారకూడదు. జంట మారకుండా అది హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. ఇప్పుడు ఇవన్నీ మద్దల్ అస్లీ. ఇప్పుడు 27 అక్షరాలు అంటే మద్దల్ అస్లీ చాలా ఎక్కువగా వస్తుంది. మద్దల్ బదల్ అనేది అప్పుడప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ మూడిట్లో ఏదైనా ఒకటి మీ ముందు వచ్చింది. వచ్చిన తర్వాత మీరు చెప్పేశారు ఇది అలీఫ్ మద్ అండి, ఇది యా మద్, ఇది వావ్ మద్. ఆన్సర్ కరెక్టే అది. కానీ ఇంకా మంచిగా చెప్పాలి, ఇంకా చక్కగా, ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే ఆ అక్షరాన్ని చూడాలి. మధ్యలో అసలు మధ్యలో బదులు. ఆ అక్షరము హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. క్లియర్ అయిందా? ఇది అలీఫ్ సగీరా, వావ్ సగీరా, యా సగీరా కోసం కాదు. ఇది అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ కోసం ఇది. క్లియర్ అయిందా? ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ అన్నీ ఏమున్నాయి ఇక్కడ పైన కనపడుతున్న ఎగ్జాంపుల్స్ లో మద్దల్ బదల్ మద్దల్ బదల్ ఉంది. ఎందుకంటే బద్దలు మీరు బదలు ఉన్నాయి సార్. మధ్యలో బదులు ఉంది సార్. మద్దల్ బదల్, మీరు హంజాని ఫథా. అక్కడ చూడగలుగుతున్నారు. అవునా? అర్థమైంది షేక్. జీ సార్. అవును సార్. షేక్. హంజాని చూడగలుగుతున్నారు, అందుకనే మద్దల్ బదల్ అన్నారు. ఇక్కడ మీమ్ ఫథా మా, మీమ్తో పాటు అలీఫ్ ఇక్కడ జాయిన్ అయి ఉంది. కానీ రెండో ఎగ్జాంపుల్ నేను చూపుతున్నాను. మీమ్తో పాటు అలీఫ్ జాయిన్ అయి ఉంది, కానీ ఆ అలీఫ్ మీమ్కి చెందింది కాదు,
అది హంజాకు చెందింది. హంజా మీమ్ ఫథా మా హంజాకి అంతవరకు చెందింది. అయిపోయింది మీమ్ సంగతి. హంజా ఫథా అలీఫ్, హంజా ఫథా ఆ అలీఫ్. ఇది హంజా ఫథా అలీఫ్ రాగానే హంజా కనపడింది కాబట్టి ఇది మద్దల్ బదల్. ఇది మద్దల్ అస్లీ కాదు. బా ఫతతేన్ ఎస్ సార్. బన్, మా ఆ బన్. రెండో రెండో ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే. దీంట్లో మీమ్ మీద వచ్చింది హర్కత్ సార్, మీమ్ మీద వచ్చింది హర్కత్, మీమ్ మీద కేవలం హర్కత్ మాత్రమే ఉంది. మీమ్ ఫథా. మీమ్తో పాటు కలిపి ఉన్న అలీఫ్ అది మీమ్కు చెందింది కాదు. దాని యజమాని మీమ్ కాదు, దాని యజమాని హంజా. అవును సార్. ఓకేనా? మద్దల్ బదల్. ఈ నాలుగులో నాలుగోది చూడండి, ఖురానున్. దాంట్లో మద్దల్ అస్లీ ఉందా, మద్దల్ బదల్ ఉందా, అసలు ఏమీ లేదా? మధ్యలో బదులు ఉంది. మద్దల్ మద్దల్ బదల్ ఉంది ఉంది సార్. మద్దల్ బదల్ ఉంది. ఇప్పుడు హంజా ఫథా అలీఫ్ మద్దల్ బదల్ ఉంది సార్. ఒక్కొక్కసారి ఐదో గడిలో ఉంది చూడండి, ఖురానున్. ఇక్కడ హంజా కనపడుతుందా మీకు? కనపడుతుంది లేదు సార్. సార్, ఇక్కడ కనిపించట్లేదు. కనపడట్లేదు. అంటే ఆ, ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే హంజా ఫథా అలీఫ్ని అలీఫ్ పైన మద్ చిహ్నంతో రాస్తారు రాసేటప్పుడు ప్రింటింగ్ లో. జీ అది హంజా అండి హలీఫా? ఇది అలీఫ్ మద్దది. మద్ద అలీఫ్ పైన మద్ చిహ్నం ఉంది, మద్దు చూసారా? ఉంది. మద్దు చేస్తూ చదవాలి దాన్ని. ఖురాను. అలీఫ్ పైన మద్ తను చిహ్నం ఉంది. అడుగుతున్నారు అప్పుడే దానిని అలీఫ్ అని చదవాలా హంజా అని చదవాలని అడుగుతున్నారు తను. అది హంజానే, అది హంజా పైన మద్ ఉంది. కాకపోతే ఇక్కడ హంసా పైన మద్దు సార్. అలీఫ్ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది, అలీఫ్ కాకపోతే ఖాళీగా అవును ఉండదు. అది బండ గుర్తది, అవును దాన్ని మనం దాన్ని మార్చుకోవద్దు. హంసాయే అని సార్. కాబట్టి ఇది హంజానే. ఇది కాకపోతే దానిపైన మద్ చిహ్నం ఉంది. ఇది ప్రింటింగ్ వాళ్ళు చేసే పని. ఇది మామూలుగా ప్రింటింగ్ వాళ్ళు హంజా ఫథా అలీఫ్ అలీఫ్ దీన్ని ఎలా రాస్తారు అంటే ఆ, ఈ విధంగా రాస్తారు. నేను ఇప్పుడు టైప్ చేసింది చూసారా మీరు? అర్థమైంది షేక్. చూస్తాను సార్. ఇది హంసా ఫథా అలీఫ్. ప్రింటింగ్ వాళ్ళు చేసే పని. ఇది మామూలుగా ఇది యాక్చువల్గా ఇది, కానీ ఇది ఇప్పుడు మనం ఆదం ఉంది, ఆదం రాయటంలో ఆదం యొక్క స్పెల్లింగ్ ఏమిటి అంటే హంజా ఫథా అలీఫ్ దాల్ మీమ్, ఆదం. ఓకేనా? ఇది యాక్చువల్గా దీని అవును సార్. స్పెల్లింగ్. కానీ కొంతమంది ప్రింటర్స్ ఏం చేస్తారు, ఇలా రాస్తారు. రెండు ఒకటే, తేడా లేదు. అంత మాత్రాన ఇక్కడ మద్దతు వచ్చింది కాబట్టి ఇక్కడ నాలుగు మద్దు వచ్చినా హరకాతులు సార్ తీసుకొని ఆ రెండు హరకత్లంతే లాగాలా? ఇక్కడ రెండు దీనికి హంజా హరకాతులు రాలేదు మాత్రమే కాబట్టి. తీయాలి. మధ్య చిహ్నం సార్ కనపడినా కూడా ఇక్కడ మనం రెండు హరకాతులు మాత్రమే తీయాలి. తీయాలి. హంజా అదే పదంలో హంజా వస్తే మాత్రం నాలుగు హరకత్లంతా లాగి చదవాలి. 4 కానీ 5 కానీ. అంతే ఇప్పుడు కదా ఈ సార్? మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4-5 హరకాతులు హంజా తీయాలి. వస్తే ఇప్పుడు మధ్య చిహ్నం తర్వాత అర్థమైంది హంజా సార్. కనపడిందా మీకు? లేదు సార్, కనిపించలా. కనిపించలేదు కాబట్టి రెండు హరకాతులతోనే సరిపెట్టాలి దీన్ని. 2 హరకత్లు. ఉమ్. అర్థమైంది సార్. మధ్య చిహ్నం తర్వాత బాగా హంజా అర్థమైంది సార్. కనపడితేనే 4-5 హరకాతులు దీర్ఘం తీయాలి. కానీ ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత మనకు హంజా కనపడలేదు. హంజా కనపడినప్పుడు కేవలం ఇక్కడ రెండు హరకాతులు మాత్రమే తీయాలి. ఎందుకంటే యాక్చువల్గా ఇది హంజా ఫథా అలీఫ్ అనేది ఇది. దీన్ని వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అలిఫ్ మీద లేదా హంజా మీద మధ్య చిహ్నం పెట్టేసి ఇలా తీసుకొచ్చారు. కాబట్టి మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా రెండిట్లో ఏదున్నా కానీ, ఇప్పుడు ఖురాన్లో ఈ రెండిట్లో మనకు ఏ విధంగా కనపడినా మనం ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీసి మద్దల్ బదల్గానే దీన్ని తీసుకుంటాము. ఆదంలో కూడా ఈ విధంగా రెండిట్లో ఏ విధంగా కనపడినా మనకు ప్రింట్లో దాంట్లో మద్దల్ బదల్ ఉందని అనుకుంటాము, వేరేది ఇక్కడ లేదు. క్లియర్ అయింది కదా? ఇప్పుడు ఖురాను అంటే మధ్యలో బదులే కదా సార్? ఇది ఖురానున్ అంటే మద్దల్ బదల్ ఉంది, ఆదం మద్దల్ బదల్ ఉంది. అక్కడ ఒకవేళ హంజా కనపడకుండా అలిఫ్ మీద మద్ చిహ్నం కనపడినా కూడా దాన్ని మీరు మద్దల్ బదల్ అని తీసుకోవాలి. ఎప్పుడు దాని తర్వాత హంజా రాలేదు, హంజా వస్తే అప్పుడు మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయ్యేది. దానికి 4-5 హరకాతులు దీర్ఘంతో చదవాలి. ఇప్పుడు ఈ టేబుల్ ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ కింద ఉన్న టేబుల్ మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ 3 మనకు జనరల్ పేర్లు. దాన్ని మళ్ళీ డివైడ్ చేస్తున్నాము.
ఏ ఆధారంగా డివైడ్ చేస్తున్నాము? అక్షరాన్ని బట్టి. ఏ అక్షరం పైన అయితే హరకాత్ ఉంటుందో ఆ అక్షరం ఒకవేళ హంజా అయితే అది మద్దల్ బదల్, ఒకవేళ ఆ అక్షరం హంజా కాకపోతే అది మద్దల్ అస్లీ. మీ డౌట్ క్లియర్ అయిందా? అల్హమ్దులిల్లా. క్లియర్ కాలేదా? అల్హమ్దులిల్లా సార్. అలా అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీకు క్లియర్ అయిపోతే ఓకే. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడగండి. ఇంకా నేను ముందుకు వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు అస్సలం షేక్ ఇదే టైంలో మళ్ళీ మధ్యలస్సికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపియరా? మద్దలస్లీ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మద్దలస్లీ ఎగ్జాంపుల్స్. పైన టేబుల్ కనబడుతుంది కదా. ఒక్కటి తీసి ఒకసారి క్లియర్ గా చెప్పు. కాఫ్ ఫథా అలీఫ్, కాన మధ్యలో అసలు కాన కాఫ్ ఫథా ప్లస్ అలీఫ్ అలిఫ్ ఏమైపోయింది? కాఫ్ ఫథా అలీఫ్ కా నూన్ ఫథా నా. కా కాన కాన మధ్యలో అసలు సార్. 27 ఇక్కడ అక్షరాల్లో ఒక అక్షరం కాబట్టి ఇది మద్దల్ అస్లీ అయిపోయింది. అలాగే లామ్ ఫథా, లామ్ ఫథా ప్లస్ అలీఫ్ ఈక్వల్ టు లామ్ ఫథా అలీఫ్. ఇది మద్దల్ అస్లీ అయిపోయింది. ఫా కస్రా ప్లస్ యా సుకూన్ ఈక్వల్ టు ఫా కస్రా యా సుకూన్ ఫీ. ఇదేమిటి? మధ్యలో అసలు సార్. మధ్యలో మద్దల్ అసలు అస్లీ. జనరల్ పేరు ఏమిటి దీని పేరు? యా మధ్య సార్. యా మద్. జనరల్ పేరు యా యా మద్. మధ్య. కరెక్ట్ గా దీనిలో తీసుకెప్పాలంటే అది మద్దల్ అస్లీ. మధ్యలో అసలు ఇక్కడ మద్దల్ బదల్. ఊ- షేక్ నాకు అర్థం కాలే. మద్దలస్సి అంటే ఎలా చెప్పగలుగుతున్నారు? మద్దల్ బదల్ అంటే హంస అనుకున్నాం, మద్దలస్సి అంటే హంజా లేకుండా ఆ హరకాత్ ఉన్న అక్షరము హంజా కాకపోతే అది మద్దల్ అస్లీ. ఇప్పుడు హరకాత్ ఉన్న అక్షరం ఏమిటి ఇక్కడ మొదటి దాంట్లో? మద్దల్ కాఫ్. అస్లీ. కాఫ్ అది, అవునా? హా. రెండో దాంట్లో హరకాత్ ఉన్న అక్షరం ఏమిటి? అలీఫ్. రెండో దాంట్లో హర్కత్. లామ్. లామ్. మూడో దాంట్లో హరకాత్ ఉన్న అక్షరం ఏమిటి? ఫా. ఫా. ఇప్పుడు మూడింట్లో హంజా ఉందా? లేదు కదా. లేదు షేక్. అందుకనేది మద్దల్ అస్లీ. వితౌట్ హంజా మద్దలస్సి అయిపోతుంది. హంజా అసలు కనిపించకుండా ఉండద్దు అనమాట. అది హరకాత్ దేనిపైతే హరకాత్ ఉందో ఆ హరకాత్ ఉన్న అక్షరము హంజా కాకూడదు. ఓకే షేక్. ఓకే. ఇప్పుడు హరకాత్ ఉన్న అక్షరము హంజా అయితే అది మద్దల్ అస్లీ అయిపోతుంది. హరకాత్ ఉన్న అక్షరము హంజా కాకపోతే అది మద్దల్ అస్లీ అవుతుంది. హంజా ఉంటే మద్దల్ బదల్, హంజా లేకపోతే మద్దల్ అస్లీ. హంజా ఉంటే మళ్ళీ ఈ 3 రూల్స్ హంజా ఉంటే మధ్యలో బదల్ సార్. హంజా లేకుండా మిగతా 27 అక్షరాలు వస్తే అసలు సార్. మద్దల్ అస్లీ. వెరీ గుడ్. ఇక్కడ కింద చూడండి. మద్దల్ ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూడండి. హంజా దమ్మ వావ్ సుకూన్ ఊ, తా దమ్మ వావ్ సుకూన్ తూ. రెండిట్లో రెండు హరకాత్ల వావ్ మద్ ఉంది. చూస్తున్నారు కదా. అవును సార్. జనరల్ పేరు ఏమిటి? వావ్ మద్. వావ్ మధ్య స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే మొదటి మద్ ఏమిటి? మధ్యలో అసలు మొదటి మద్ ఏమిటి? వావ్ మధ్య సార్. వావ్ మద్. అది జనరల్ పేరు, కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఇంకా మధ్యలో అసలు సార్. మొదటి దాంట్లో హంజా ఉంది కదమ్మా. మద్దల్ బదల్. హంజా ఉంటుంది. మద్దల్ బదల్. మొదటి దాంట్లో హంజా ఉంది, అందుకనే మద్దల్ బదల్. సార్. అవును సార్. హంజా వచ్చింది కదా పైన. రెండో దాంట్లో మధ్యలో బదల్ సార్. మధ్యలో అసలు సార్. రెండో దాంట్లో మద్దల్ అస్లీ. అంటే ఇప్పుడు మన ముందు అవును సార్. ఒక పదంలో రెండు మద్దులు ఉన్నాయి, రెండు హరకాత్ల రెండు మద్దులు అవును ఉన్నాయి. సార్. అవి రెండు కూడా వావు మద్లే. మొదటిది మద్దల్ బదల్, రెండోది మద్దల్ అస్లీ. మధ్యలో అసలు. కారణం ఏమిటి? హరకాత్ ఉన్న అక్షరము హంజా ఉంది హంజా. కాబట్టి. హరకాత్ ఉన్న అక్షరము హంజా కాదు. క్లియర్ అయిందా? ఓకే. మీ డౌట్ ఇంకా క్లియర్ కావటానికి నేను మన పాఠంలోకి వెళ్తాను. పేజ్ చేంజ్ చేస్తున్నాను చూడండి.
చేంజ్ అయింది కదా? అయింది సార్. ఓకే. డౌట్ అడిగింది ఎవరు మద్దల్ బదల్ గురించి? స్టార్టింగ్ లో డౌట్ అడిగింది ఇప్పుడు ఎవరు? షహనాజ్ ఫస్ట్ నేను అడిగాను సార్. ఓకే. ఫస్ట్ మొదట ఈ లైన్ లో చూసి చెప్పండి, మద్దల్ బదల్ ఉందా, మద్దల్ అస్లీ ఉందా? ఫస్ట్ లైన్ లో. మొదట ఆమనాలోని మధ్యల్ బదల్ ఉంది సార్. రెండో దాంట్లో, మొత్తం కూడా మధ్యల్ బదల్ మూడో మధ్యల్ బదల్ దాంట్లో మధ్యల్ బదల్ మొత్తం సార్ మధ్యల్ బదల్ ఉంది. మద్దల్ బదల్ ఇందులో ఉన్నది మాత్రం ఇక్కడ. ఓకే. ఇక్కడ రెండో లైన్ లో మూడో పదం, ఇక్కడ మధ్యల్ అస్లీ సార్, ఇది మద్దల్ అస్లీ. వేరే ఓకే. అక్షరం ఉంది. రెండో లైన్ లో చివరి పదం దావూదా సార్, ఉమ్, దావూదు దావూదు ఇది కూడా మధ్యల్ అస్లీ సార్. దాల్ ఫతా అలీఫ్ అనేది మద్దల్ అస్లీ. మూడో లైన్ లో రెండో పదం, ఇది రెండో పదం ఉమ్, రదు రదు సార్. ఉమ్, ఇది కూడా మధ్యల్ అస్లీ సార్. ఉమ్. అందుకనే మధ్యల్ మనం ఏం అస్లీ చేస్తున్నాము, రెండు పేర్లు కూడా చెప్తున్నాము, జనరల్ పేరు చెప్తున్నాము, స్పెసిఫిక్ పేరు కూడా చెప్తున్నాము. ఇది వావ్ మద్ వామద్ మద్దల్ వామద్ అస్లీ, వావ్ మద్ మధ్యల్ అస్లీ మద్దల్ అస్లీ. ఓకే. మధ్యల్ అస్లీ. అలాగే ఇక్కడ ఆదిన్, ఆదిన్ ఆదిన్ ఇది మధ్యల్ అస్లీ సార్, అలిఫ్ మద్. వెరీ గుడ్. ఇక్కడ ఫీహి ఇది మధ్యల్ అస్లీ యామద్ సార్. మద్దల్ అస్లీ మరియు యామద్, వెరీ గుడ్. కాలా, ఇది కూడా మధ్యల్ అస్లీ అలిఫ్ మద్ సార్. ఓకే. కానా, ఇది కూడా మధ్యల్ అస్లీ అలిఫ్ మద్ సార్. ఓకే. ఇంకెవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, ఇక్కడ క్లియర్ అయిపోవాలి మీ డౌట్ ఇది. షేక్ ఇక్కడ ఇందాక చెప్పా ఆదిన్ పైన షా ఉంది కదా షేక్, దాన్ని కొంచెం ఒకసారి చెప్పండి షేక్. ఐన్ ఫతా అలీఫ్ ఆ, దాల్ కసరతేన్ దిన్, ఆదిన్. అది కాదు దాని పైన ఉన్న షా అది అనేది అందులో ఏ కాయిదా వస్తుంది మనకి? ఓకే. షీన్ ఫతా అలీఫ్, షీన్ ఫతా అలీఫ్, ఈ మూడు కలిపితే అలీఫ్ మద్ మద్దల్ అస్లీ అయిపోయింది, అవునా? షీన్ ఫతా అలీఫ్, ఈ మూడు కలిపితే మద్దల్ అస్లీ లేదా అలీఫ్ మద్. కానీ హంజా వెంటనే వచ్చింది, వెంటనే హంజా రావటం వలన దీనికి ప్రమోషన్ దొరికి మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయిపోయింది. మద్దల్ అలీఫ్ మద్ మద్దల్ అస్లీలో 2 హరకాతులు మాత్రమే దీర్ఘం తీసేవాళ్ళం. కానీ మద్ అక్షరం తర్వాత వెంటనే అదే పదంలో హంజా వచ్చినట్లయితే ఇది మద్దల్ అస్లీ లేదా అలీఫ్ మద్తో సరిపోదు, దీనికి ప్రమోషన్ దొరికింది. ఇప్పుడు 2 హరకాతుల దీర్ఘం కూడా సరిపోవు, ఇప్పుడు 4 లేదా 5 హరకాతుల దీర్ఘం తీయాలి. దీని పేరేమో మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ముత్తసిల్ అంటే హంజా మరియు మద్ అక్షరము కలిపి ఉండటం, దగ్గరగా పక్క పక్కనే ఉండటం. పొరుగింటి వాడు అంటే ఎవరు? మీ డోరు 16వ నంబర్ అయితే 17వ నంబర్ పొరుగింటి వాడు, 15వ నంబర్ పొరుగింటి వాడు. కానీ 13వ నంబరు 12వ నంబర్ అంటే కొంచెం దూరం అయిపోతారు, మీ డోరు పక్కనున్న వాడే మీ పొరుగింటి వాడు. అలాగే మద్ తర్వాత ఉన్న అక్షరము వెంటనే హంజా ఉండాలి. మద్ తర్వాత ఎక్కడో హంజా ఉంటే అది పనికిరాదు. మద్ అక్షరం అది అలీఫ్ కావచ్చు, యా సుకూన్ కావచ్చు, వావ్ సుకూన్ కావచ్చు, అలీఫ్ సగీరా కావచ్చు, యా సగీరా కావచ్చు, వావ్ సగీరా కావచ్చు. ఈ 6 ఏది చూసినా దాని పక్కనే మీరు హంజా చూస్తే అది మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ముత్తసిల్ అంటే కలిసి ఉండటం. వాజిబ్ అంటే 4-5 హరకాతులు దీర్ఘం తీయటం తప్పనిసరి. వాజిబ్ అని చెప్తాం కదా, ఈ వాజిబ్ హై భాయ్, ఇస్కు జరూర్ కర్నా హై. వాజిబ్ హై అంటే ఏంటి? వాజిబ్ అంటే మనం తప్పనిసరిగా చేయాల్సిందే. క్లియర్ అయిందా మీ డౌట్? ఇక్కడ పైన కూడా సెకండ్ లైన్ లా సెకండ్ వన్ అది కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయిపోతుంది కదా షేక్? ఇది అది మద్దల్ అస్లీ తర్వాత అలిఫ్ మద్ తర్వాత హంజా వెంటనే వచ్చింది కాబట్టి మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మనకు 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగము 2 హరకాతుల మద్ ఉండటం, రెండో భాగము వెంటనే హంజా రావటం, ఒకే పదంలో వెంటనే రావటం. ఒకవేళ ఈ 2 భాగాలు మనం చూస్తే ఒక పదంలో, అప్పుడు మనం దాన్ని మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అంటాము. 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీస్తాము. మొదటి భాగంలో మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏమేం రావచ్చు. మొదటి భాగంలో అలిఫ్ సగీరా రావచ్చు, యా సగీరా రావచ్చు,
వావ్ సగీరా రావచ్చు, అలీఫ్ మద్ రావచ్చు, యా మద్ రావచ్చు, వావ్ మద్ రావచ్చు. ఈ ఆరింట్లో ఏది కనపడిన మొదటి భాగంలో రెండో భాగం మీరు చూడాలి అక్కడ హంజా ఉందా లేదా. ఇక్కడ మీరు చదువుతున్నారు, కొంతమంది తప్పు చేశారు, ఐన్ని హంజా అనుకున్నారు, కానీ ఇది ఐన్. ఒకవేళ ఇది హంజా అయితే ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయిపోయి 4-5 హరకాతుల దీర్ఘం అయిపోయేది. కానీ ఇక్కడ కేవలం వావు మద్ లేదా మద్దల్ అస్లీ మాత్రమే దీన్ని అంటాము. ఎందుకంటే దీని తర్వాత ఉన్నది హంజా కాదు, ఐన్ ఉంది. క్లియర్ అయిందా ఇక్కడ? అల్హమ్దులిల్లా షేక్. సార్ ఇక్కడ జా అడగండి. సార్ ఇక్కడ జా షేక్ జా అని ఉంది, ఆ అని వచ్చింది కదా, ఇక్కడ 2 తక్తీలు చెప్పాలా సార్? జా ఫతహ అలీఫ్ మద్ మద్దల్ అస్లీ చెప్పిన తర్వాత అదే పదంలో హంజా వచ్చింది కాబట్టి మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అని 2 తక్తీలు చెప్పాలా సార్ ఇక్కడ? లేదు, ఒకటే చెప్పాలి. ఏది పెద్దదైతే అదే ఒకటే చెప్పాలి. మద్దల్ ముత్తసిల్ వాజిబ్ ముత్తసిల్ అని చెప్పాలి సార్, ఈ రెండింటికి మొత్తం కలిపి? అవును, ఒకటే చెప్పాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ సరే. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు, కాలేజ్ నుండి బయటకు వచ్చేసాడు. నువ్వేం చదివావురా బాబు అంటే నేను ఎల్కేజీ చదివాను, యూకేజీ చదివాను, 10th చదివాను, ఇంటర్ చదివాను, మొత్తం చెప్పాడు కదా. లాస్ట్ ఏది ఉంటే అదే చెప్తాడు. ఇప్పుడు మన లాస్ట్ ఏమిటి ఇక్కడ? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. అంత ముందున్నది భాగం, అది దాని ఇంటర్నల్ భాగం అది. సరే. 2 భాగాలు కలిపితే ఒక పూర్తి నియమం ఏర్పడుతుంది. అందుకని దాంట్లో లోపలున్న భాగాలు మనం చెప్పవలసిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ కూడా జీ మామూలుగా అడగండి అమ్మా. చెప్పండి షేక్. ఇక్కడ ఇప్పుడు మధ్య మద్ అంటే అలీఫ్ మద్, వావ్ మద్, యా మద్ ముందు ప్లేస్ లో హంజా వస్తే అది మధ్య బదలవుతుంది అన్నారు. ఇప్పుడు మరి అలీఫ్ సగిరా, వావ్ సగిరా, యా సగిరా వస్తే దానికి ఆ రూల్ పనిచేయదు కదా షేక్? దాని పేరు అలీఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరా అనే చెప్పండి. అది మద్దల్ బదల్ కాదు, మద్దల్ అస్లీ కాదు. అర్థం. సగీరా వచ్చినప్పుడు సగీరానే చెప్పాలి. దాని పండితులు అలీఫ్ మద్, యామద్, వావ్మద్ పేరుతో పిలవలేదు, దాని సగీరా పేరుతోనే పిలిచారు. అందుకని మనం కూడా వాటిని సగీరా పేరుతోనే పిలుద్దాం. కానీ సగీరా వచ్చిన, అలీఫ్ మద్, యామద్, వావ్మద్ వచ్చిన వెంటనే హంజా వస్తే రెండిటికి కామన్ రూల్ అది. ఏమిటది? మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అప్లై అవుతుంది. 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. దీనికోసం మనం నిన్న క్లాస్లోనూ మొన్నటి క్లాస్లోనూ కొన్ని ఖురాన్ ఆయతులు కూడా తీసి చూసాము. ఇక్కడ దీంట్లో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది, చూపిస్తాను నేను. అలిఫ్ సగీరాతో పాటు హంజా వస్తే దాన్ని 4-5 హరకాతులు దీర్ఘం తీశారు. అది ఇక్కడున్న దాంట్లో ఎగ్జాంపుల్స్లో ఒక ఎగ్జాంపుల్లో అది ఉంది. ఇక్కడ చూడండి, 26వ పేజీలో చివరి లైన్లో రెండో ఎగ్జాంపుల్. అల్ మీమ్ ఫథా మా, అల్ మా, లామ్ ఫథా అలిఫ్ సగీరా. దీని తర్వాత వెంటనే హంజా వచ్చింది. ఇక్కడ లామ్ ఫథా అలిఫ్ సగీరా వచ్చి అలిఫ్ సగీరాతో పాటు హంజా వచ్చింది. మనకు కావాల్సింది అదే కదా, మద్దల్ వాజిబ్ ముత్తసిల్. సగీరా లెటర్ కానీ మద్ లెటర్ కానీ ఉండి సగీరా లేదా మద్ లెటర్తో వెంటనే హంజా వస్తే అది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయిపోతుంది. ఒకే కలిమాలో ఉన్నది. అల్ మలాయికతు. అల్ మలాయికతు అంటే సరిపోదు, ఇక్కడ దీర్ఘం తీయాలి. ఖురాన్ చదువుతున్నప్పుడు ఈ పదం చదువుతుంటే 4-5 హరకాతులు దీర్ఘం తీయకుండా మీరు చదివితే అది తప్పైపోతుంది. వాజిబ్ అంటున్నాం, చూశారు కదా. దీనికంటే ముందు పదంలో ఇది కూడా మద్దల్ వాజిబ్ ఇది కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిలే. ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఇప్పుడు మూడో పదంలో ఇక్కడ మూడో ఎగ్జాంపుల్స్ ఏదైతే ఉందో ఇన్నా ఆతైనాక, దీంట్లో రూల్ మారిపోతుంది. సరేనా? ఆ రూల్ ఏమిటో ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే తర్వాత రూల్ మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు చాలా డౌట్స్ క్లియర్ అయినాయి సార్. ఇందాక తీసిన స్క్రీన్ లా పైన దావూద్ అని ఉంది షేక్, అక్కడ ఒకసారి తీసుకెళ్ళరా?
హా, అక్కడ వావ్ సగిర కూడా అంటే వావ్ చిన్న వావ్ పెద్ద వావ్ ఉంది. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే, ఇది దాల్ ఫతా అలీఫ్ దా, ఇది అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ. ఓకేనా? వావ్ దమ్మ హా, వావ్ సగీరా ఊ, ఇది కూడా రెండు హరకాతుల దీర్ఘమే. దీని పేరు వావ్ సగీరా, వావ్ సగీరా. దాల్ దమ్మ దు, దావుదు, దా రెండు హరకాతులు, ఊ రెండు హరకాతులు, దు దీర్ఘం లేదు. దావూదు. మొదటి దీర్ఘానికి కారణం అలీఫ్ మద్ లేదా మద్దల్ అస్లీ. రెండో దీర్ఘానికి కారణం వావ్ సగీరా. షేక్. ఓకే షేక్, క్లియర్ అయింది షేక్. ఉమ్. ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో మద్దల్ వాజిబ్ అయిపోయింది, మద్దల్ అస్లీ అయిపోయింది, మద్దల్ బదల్ అయిపోయింది. ఇంకా మిగిలి ఉన్నది ఏంటి షేక్ మీరు చెప్పిన దాంట్లో? నేను తీసుకెళ్తాను. ఇక్కడ చూస్తే ఈ లాఫీ, ఈ అనేది యాసగిరా ఉంది, హంజా కస్రా యాసగిరా ఈ. దీని మద్దల్ బదల్ అనం ఇక్కడ, దీన్ని యాసగిరా అనే చెబుతాము. లాం ఫతా అలిఫ్ సగీరా లా, ఇది లాం అలిఫ్ సగీరా అనే చెప్తాము, దీని మద్దల్ అస్లీ అని చెప్పాము. ఇది యాసగిరా, ఇది అలిఫ్ సగీరా. ఈ లాఫీ, ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాము, ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాము, కానీ దాని పేరుని లిమిట్ చేసి పెడుతున్నాము. అది అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా అంతవరకే చెప్తున్నాము. కానీ మామూలు అలీఫ్ ఉండి మామూలు యాసుకున్ ఉండి మామూలు వాసుకున్ ఉంటే దానికి రెండు పేర్లు ఉన్నాయి, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. జనరల్ పేరు మద్దల్ బదల్ లేదా మద్దల్ అస్లీ. ఓకేనా? ఈ ఈ సింబల్ ఉంటే యాసగిరనా షేక్? ఈ ఇట్లా వి టైప్ ఇలా ఈ గ్రేటర్ దెన్. లాఫీలో యా సగీరా, రెండోది అలిఫ్ సగీరా. ఇదే పదం ఇదే లైన్లో చివరి దాంట్లో చూడండి, హా అదే కస్రా సింబల్ యా ఉంది. సగీరా హీ, ఇది యా సగీరా. హా కస్రా హా కస్రా యా సగీరా హీ, బిహీ రెండు హరకాతులు దీర్ఘం తీస్తున్నాయి. చిన్న యా ఇది. ఆ, అదే షేక్, ఆ సింబల్ ని యా అంటారు. ఓకే. చిన్న యా ఇది, ఈ షేపు చిన్న యా. ఓకే షేక్. మీరు అనుకుంటారు ఓకే షేక్. యా అంటే ఇలా ఉండాలి కదా అని చెప్పి అనుకుని ఉంటారు, కాదు. ఈ షేప్ కూడా యా షేప్, ఇది కూడా యా షేపే. ఓకేనా? అల్హమ్దులిల్లా. ఓకే, ఇప్పుడు చెప్పేది మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే నేను దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇన్షాల్లా. ఓకే, ఇప్పుడు మన దగ్గర మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో ఇది ఒక భాగం ఉంది. మీకోసం ఇది కలర్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా? వేరే కలర్ తీసుకుందాం, బ్లూ కలర్. ఓకే, ఇది ఒక భాగం ఉంది, హంజా ఒక భాగం ఉంది. మొత్తం ఎన్ని భాగాలు మనకు కావాల్సింది మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో? రెండు రెండు భాగాలు. రెండు భాగాలు. ఒకటేమో బ్లూ కలర్లో ఉన్న భాగము, రెండోది పసుపు రంగులో ఉన్న భాగము. ఈ రెండు భాగాలు ఉంటే మనం దానిని మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అనే నియమం ప్రకారం 4 లేదా 5 హరకాతులు తప్పనిసరిగా దీర్ఘం తీస్తాము. క్లియరే కదా? అల్హమ్దులిల్లా. ఓకే, అల్హమ్దులిల్లా. ఒక 3 నిమిషాలు నాతో పాటు ఉండండి. మిగతా మీరు ఏ పనులు చేస్తున్నా దాన్ని ఆపేయండి. ఓకేనా? 3 నిమిషాలు నాతో పాటు ఉంటే ఇన్షాల్లా మీకు ప్రయోజనం కలుగుతుంది. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మనకు అవసరమైన భాగాలు రెండు. ఒకటేమిటి? అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్లో ఒకటి ఉండటం, ఇది మొదటి భాగం. రెండో భాగంలో సగీరా లెటర్ తర్వాత లేదా మద్ లెటర్ తర్వాత వెంటనే హంజా రావటం, ఇది రెండో భాగం. మళ్ళీ నేను ఒక ఎగ్జాంపుల్కి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, అంతకుముందు చెప్పుకున్నది. మన మొబైల్ రాకముందు మనం డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు మన అతిథులు మన ఇంటికి వస్తే మనం వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మాట్లాడేవాళ్ళం. మన రక్త బంధువులు, అక్క కానీ, చెల్లి కానీ, అమ్మ కానీ, అత్త కానీ, ఎవరైనా కానీ వచ్చినప్పుడు మనం వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం వాళ్ళ కళ్ళల్లో చూస్తూ మాట్లాడేవాళ్ళం. మొబైల్ వచ్చిన తర్వాత అది మారిపోయింది. మనం మొబైల్ చూస్తూ మాట్లాడుతున్నాము, వాళ్ళు మొబైల్ చూస్తూ మాట్లాడుతున్నారు. మన ఇద్దరి మధ్యన ఏమి వచ్చేసింది? ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఏమిటి? మొబైల్. అది మొబైల్. అవునా? మాట్లాడతలేదని కాదు, మాట్లాడుతున్నాము, కానీ మధ్యలో మొబైల్ చూసుకోవడం లేదు. వచ్చేసింది.
అర్థమైందా? అర్థమైంది. ఓకే. ఈ రూల్ మనము ఇదే విషయాన్ని మనం రూల్లోకి తీసుకొద్దాం. రూల్లో తీసుకొచ్చినప్పుడు ఇక్కడ చూడండి, మొదటి భాగము ఇది, దీనికి బ్లూ కలర్ చేశాను. రెండో భాగము ఇది, దీన్ని सर రెడ్. कुछ भी स्क्रीन ఏంది नहीं రాసిన बदला सर కనబడుతుంది स्क्रीन సార్. नहीं बदला सर ఓకే ఓకే ఏ ఓకే. స్క్రీన్ మీద ఏమి మాకు కనబడట్లేదు. ఆ మన ఆ అయ్యే కనపడుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు ఆ కనపడుతుంది. మారింది. सर నేను క్షమించాలి, అది నేను చూసుకోలేదు. ఇది నేను అంతకుముందు కలర్ చేసింది ఇక్కడ. ఈ మొదటి భాగానికి బ్లూ కలర్ చేశాను, రెండో భాగానికి ఎల్లో కలర్ చేశాను, పసుపు రంగు. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి, ప్లస్ అంటే కలిపి ఉన్నాయి. రెండింటిని కలిపితే మధ్యలో వాజి ముత్తసిల్ వచ్చింది. ఇది మొబైల్ లేని పీరియడ్, ఇది మొబైల్ లేని కాలంలో. మొబైల్ వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ చూడండి. మొబైల్ వచ్చిన తర్వాత ఇవి రెండింటి మధ్యన ఇది ఇది పసుపు చేయాలి కదా. రెండో భాగం మనం పసుపు తీసుకున్నాం అక్కడ, ఇక్కడ కూడా నేను పసుపే తీసుకుంటాను. ఈ మధ్యలో ఏమొచ్చేసింది, ఇప్పుడు మొబైల్ వచ్చేసింది. మొబైల్ అంటే ఏమిటి, గ్యాప్ వచ్చింది ఇక్కడ, సరేనా? సరే. ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. ఒక భాగం ఉన్నది ఫస్ట్ పాయింట్లో, రెండో భాగం ఉంది దాని తర్వాత మధ్యలో మొబైల్ ఉన్నది. ఇది మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటే రెండు పదాలు కావాలి దీనికి. మొదటి పదంలో చివరి అక్షరము అలిఫ్ సగీరా కానీ, యా సగీరా కానీ, వావ్ సగీరా కానీ ఉండాలి. అలిఫ్ మద్ కానీ, యా మద్ కానీ, వావ్ మద్ కానీ ఉండాలి. ఆరింట్లో ఒకటి మొదటి పదంలో చివరి అక్షరమై ఉండాలి. తర్వాత మొదటి పదం అంటే ఏమిటి, దాని పూర్తి మీనింగ్ ఉంటుంది. దాని వ్యాకరణ పరంగా అది ఒక కంప్లీట్ పదం అన్నమాట. దానికి ఇంకో పదం లేకపోయినా అది మీనింగ్ ఇస్తుంది. తర్వాత దాని తర్వాత వచ్చే పదంలోని మొదటి అక్షరము హంజా అయి ఉండాలి. హంజా ఫథా ఉండొచ్చు, హంజా కస్రా ఉండొచ్చు, హంజా దమ్మా ఉండొచ్చు. ఒకవేళ ఇలా ఉంటే, అంటే రెండు పదాలలో మొదటి పదానికి చివరి అక్షరము మధ్య అక్షరమై ఉండి దాని వెంటనే ఉన్న పదంలోని మొదటి అక్షరము హంజా ఉంటే దీనిని మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటారు. ఇక్కడ ఏమైపోయింది, హంజా అనేది మధ్యాక్షరంతో వెంటనే రావట్లేదు, తర్వాత పదంలో వస్తుంది. దీనివలన జాయిజ్ అంటే ఏమిటి, జాయిజ్ హై భయ్ అంటే చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అంటారు. కరెక్టేనా? జాయిజ్ అంటే, జాయిజ్కి వాజిబ్కి తేడా ఏమిటి, వాజిబ్ అంటే తప్పనిసరి, జాయిజ్ అంటే ఆప్షన్ ఉంది, చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు. ఇక్కడ జాయిజ్ అనే పేరుని బట్టి నేను తీసుకుంటే అదేమిటి అంటే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయటం అనేది తప్పనిసరి కాదు. 2 హరకాతులు కూడా సరిపోతుంది, లేదా 4 లేదా 5 హరకాతులు తీసినా మంచిదే. ఆప్షన్ రీడర్కి ఇచ్చేశారు. మున్ఫసిల్ అనేవి ఉంది పేరులో, చూసారా, మున్ఫసిల్ అని ఉంది. మున్ఫసిల్ అంటే ఉర్దూ తెలిసిన వాళ్ళకి ఈ పదం కూడా తెలిసి ఉంటుంది. ఓ ఫాసిలే పే హై భయ్, ఫాసిలే, ఫాసిలా అంటే ఏంటి, దూరంగా ఉన్నాడు, అతను దగ్గరగా లేడు, దూరంగా ఉన్నాడు. దాన్నే మున్ఫసిల్ అంటే అది దూరంగా ఉన్నది. హంజా ఎక్కడుంది ఇప్పుడు, దాన్ని ఆనుకుని ఉందా, దూరంగా ఉందా? దూరంగా ఉంది. దూరంగా ఉంది కాబట్టి దూరంగా ఉంది కాబట్టి పేరులో మున్ఫసిల్ అంటున్నారు. మున్ఫసిల్ అంటే దూరంగా ఉన్న హంజా, అంటే ఒకే పదంలో ఉండకుండా. ముత్తసిల్ అంటే దగ్గరగా ఉన్న హంజా, దాంతో పాటు attach అయి ఉన్న హంజా. అదే మున్ఫసిల్ పదంలో వెంటనే హంజా అది ముత్తసిల్. అది అంటే ఒక పదం తర్వాత వెంటనే దాని అటాచ్డ్ అయి ఉంది, దాని వెంటనే ఉంది. కానీ మున్ఫసిల్లో అలా కాదు. మున్ఫసిల్లో ఆ పదం పూర్తయిపోయింది, తర్వాత పదంలో మొదటి అక్షరంగా వస్తుంది. పదంలో హంజా అందుకనే దాన్ని మున్ఫసిల్ అంటున్నారు. ఇప్పుడు జాయిజ్ అంటే 2 హరకాతులు తీయటం అనేది మద్ వలన తప్పనిసరి. అలిఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరా, అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్లో మనం తప్పనిసరిగా 2 హరకాతులు అయితే తీయాల్సింది. అది దాంట్లో ఎలాంటి మినహాయింపు లేదు. కానీ 4 లేదా 5 హరకాతులు తీయటం అనేది రీడర్ మీద ఆధారపడి ఉంటుంది. అతనికి కావాలంటే 4-5 హరకాతులు తీయాలి, లేదా 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. ఇన్నా ఆతైనా కల్ కౌసర్, ఇన్నా, ఇక్కడ చూస్తే ఇన్నాలో నూన్ ఫథా అలీఫ్ ఉంది. నూన్ ఫథా అలీఫ్ అనేది ఏమిటి, అలీఫ్ మద్దల్ అస్లి. ఇక్కడికి ఈ పదం పూర్తయిపోయింది. ఇన్నా అనే దానికి పూర్తి మీనింగ్ ఉంది. ఇన్నా అనే దానికి పూర్తి మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ ఏమిటి, తప్పకుండా మేము, నిశ్చయంగా మేము. ఇది మీనింగ్ ఉంది. ఇన్నా అనే పదానికి పూర్తి మీనింగ్ ఉంది. ఆ పూర్తి మీనింగ్ ఇన్నా అనే పదం వచ్చిన తర్వాత దాని తర్వాత గ్యాప్ వచ్చేసింది ఇంకా, అంటే ఆ పదం పూర్తయిపోయింది. ఇక్కడ రాస్తున్నా మీకోసం,
హంజా కస్రా ఈ, నూన్ షద్ద ఫథ అలీఫ్, ఇన్నా. ఇక్కడ ఈ పదం ఇక్కడికి పూర్తి అర్థం అయిపోయింది. దీనికి పూర్తి అర్థం ఇక్కడ వచ్చేసింది. చూస్తే ఇక్కడ వరకు ఏమిటి అర్థం, ఏమిటి దీనికి? ఇన్నా అంటే అర్థం ఏమిటి? నిశ్చయంగా, నిశ్చయం. తప్పకుండా, ఖచ్చితంగా, అంటే అది జరిగి తీరుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాన్ని ఇండీడ్, ట్రూలీ, వితౌట్ డౌట్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే అది తప్పకుండా జరుగుతుంది, నిశ్చయంగా జరుగుతుంది. దీని తర్వాత అలిఫ్ పెడితే మేము, నిశ్చయంగా మేము. ఒక్క అలిఫ్తో మీకు ఎంత తేడా వస్తుందో చూడండి. అలిఫ్ లేకపోతే నిశ్చయంగా, ఖచ్చితంగా, నిస్సందేహంగా, తప్పకుండా, ఇవన్నీ ఉన్నాయి. అలిఫ్ యాడ్ చేయగానే దానికి ఇంకా ఇంకో అర్థం వచ్చేస్తుంది అక్కడ ఒక్క అలిఫ్ వలన. నిశ్చయంగా మేము, నిశ్చయంగా మేము. ఇక్కడికి మేము. అర్థం పూర్తయిపోయిందా? నిశ్చయంగా మేము అనేది పూర్తయింది. పూర్తి అర్థం ఇస్తున్న ఒక పదం ఇది, నిశ్చయంగా మేము అనేది. దాని తర్వాత ఆతైనాక, ఆ ఐన్ సుకూన్, ఆ, సరే. నూన్. నాకు అలిఫ్ సగిరా రాయటం దీంట్లో కొంచెం కష్టం, అందుకని కాఫ్ రాసేస్తున్నా డైరెక్ట్. అలిఫ్ సగిరా రాయటం ఇక్కడ కొంచెం కష్టం నాకు, అందుకనే ఇది ఇక్కడ దీంట్లో ఉన్నది చూసుకుందాం మనం. ఆతైనాక దీంట్లో ఇప్పుడు గ్యాప్ వచ్చిందా లేదా? రెండింటి మధ్యన గ్యాప్ ఉందా? వచ్చింది సార్, గ్యాప్ గ్యాప్ ఉంది వచ్చింది వచ్చింది సార్. అంటే మున్ఫసిల్, फासले पे हमजा है, మున్ఫసిల్. हमजा అర్థమైంది. फासले पे दूर है, మున్ఫసిల్. మున్ఫసిల్ అంటున్నాం. అందుకనే మున్ఫసిల్. ఇన్నా ఆతైనాక, ఆతైనాక, ఉమ్. ఆ అనేది హంజా మొదటి అక్షరము, మొదటి పదంలో చివరి అక్షరము అలీఫ్ మద్ ఉంది, అలీఫ్ ఉంది, మద్దక్షరాల్లో అలీఫ్ ఉంది. దాని తర్వాత ఉన్న వెంటనే ఉన్న పదంలోని మొదటి అక్షరము హంజా ఉంది. ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఉంది. ఇటువంటి అప్పుడు దీన్ని మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటారు. మద్దల్ జాయిజ్ మున్ఫసిల్లో మీకు ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏమిటి? కావాలంటే 2 హరకాతులతోనే చదవండి, లేదా 4-5 హరకాతులు దీర్ఘం తీయండి. మీరు ఏ ఖారీ యొక్క రిసిటేషన్ అయినా మీరు విన్నప్పుడు ఇన్నా ఆతైనాక, అది ఒక్కొక్కసారి ఖారీ 2 హరకాతులు దీర్ఘం తీస్తారు, ఒక్కొక్క ఖారీ 4-5 హరకాతులు తీస్తారు. ఉమ్. ఇన్నా అన్జల్నాహు, ఇన్నా అన్జల్నా, ఈ ఈ సూరాలో కూడా ఇదే సేమ్ రూల్ వస్తుంది. కాబట్టి అంటే హంజాకి ముందున్న ఈ పదాన్ని మాత్రం 2 హరకత్లన్నా 4 హరకత్లన్నా తీయొచ్చు కదా సార్? ఈ ఇన్నాలో ఇప్పుడు ఉన్న ఇన్నా, అలీఫ్ని, ఇన్నా అని ఇన్నాలో ఉన్న అలీఫ్ 2 హరకాతులు లేదా 2 4-5 హరకత్ హరకాతులు. లేకపోతే 4. ఉమ్. అర్థమైంది సార్. దీనిపైన కూడా మధ్య చిహ్నం ఉంటుంది. మధ్యాక్షరం పైన మధ్య చిహ్నం తప్పకుండా ఉంటుంది. మనం ఏమనుకున్నాం, మధ్య చిహ్నం కనపడిన తర్వాత హంజా ఉంటే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాల్సిందే. ఒకవేళ ఇదే నియమాన్ని పట్టుకుని వెళ్తే మనం తప్పు చేయం, ఎక్కడా తప్పు చేయం. అది జాయిజ్ ఉంది కాబట్టి మనం ఆ ఆప్షన్ కూడా పూర్తిగా వాడుకుంటున్నాము. ముత్తసిల్, వాజిబ్ ముత్తసిల్లో అయితే వాడాల్సిందే తప్పకుండా, దాంట్లో కూడా తప్పకుండా వాడతాం. దీనివల్ల మన వల్ల తప్పు జరగదు. కాబట్టి బండ గుర్తు మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే అది దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా 4-5 హరకాతులు దీర్ఘం తీయండి. అంటే ఇది మన చాయిస్. అంటే ఒకవేళ తీసినా అది 2 మనకి రకాలు చేసుకోవచ్చు, మినిమం 4 అన్నా 2 తీయొచ్చు. హరకాతులు తీయాల్సిందే. పర్వాలేదు. 4 లేదా 5 హరకాతులు తీయటం మంచిది. ఒకవేళ తీయకపోయినా పర్లేదు. పర్లేదండి. షేక్ అంటే ఒక అక్షరం తర్వాత అది అలీఫ్ మధ్య గాని, వావు మధ్య గాని, యా మధ్య గాని, అలీఫ్ అదే మొత్తం 6 చెప్పారు కదా. 6 రూల్స్ తర్వాత గనక హంజా వస్తే అది మధ్య వాజిల్ ముత్తసిల్. అదే ఒక పదంలో వస్తాయి. పదం అంటే ఇన్నా అన్నది ఒక పదము అక్కడ కాబట్టి ఆ పదం తర్వాత హంజా వస్తే గనక అది మధ్య జాయిజ్ జాయిజ్ మున్ఫసిల్. 2 పదాలు అవుతాయి అప్పుడు, అంతే కదా ఒక పదంలో కాదు. ఇప్పుడు మీరు 2 ఇన్నా ఆతోయినాక అన్నారు, అంటే మేము అలా చదవం షేక్. ఇన్నా ఆతోయినా కలకౌసర్ అంటాము, అంటే ఆతోయినాక చదవాలా? ఆతైనా కల్ కౌసర్, కా పతాన్ని తీసుకుని లాంతో కలుపుతున్నారు కదా. అలా వింటాం. ఉమ్.
అవును కల్ షేక్. కౌసర్. ఇన్నా అంటే మీరు ఆతైనా ఇన్న కల్ ఆతైన కౌసర్. ఆక అన్నారు. ఇక్కడ నేను రాసింది ఇన్నా ఆతైనా అలాగే ఆక చదువుతుంది రాశాను షేక్. కాబట్టి అంతే చదివాను నేను. చాలా షేక్. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది షేక్. అంటే మా ఓకే, అర్థమైంది షేక్. ఇక్కడ చూడండి లాం ఫథా. అంటే మీరు మొన్న కూడా చెప్పారు కాబట్టి ఇది ఇలాహ అన్నారు. అది కూడా ఒక పదం, అది అక్కడ ఒక మీనింగ్ వచ్చేసింది కాబట్టి తర్వాత అక్షరంలో ఇలాహ వచ్చింది. ఇది కూడా ఒక మీనింగ్ కాబట్టి. అదే నేను తీసుకుంటున్నా ఇప్పుడు. లాం ఫథా లా, దీంట్లో దీర్ఘం ఏదైనా ఉందా? లేదు. లేదు. లేదు దీని షేక్. తర్వాత అలీఫ్ చేర్చాను. లేదు. ఇప్పుడు లా ఉంది. రెండు ఉంది. లా లా అల్మద్. అనే దానికి దీర్ఘం ఉంది. లా అంటే దీర్ఘం ఏమిటి? కాదు, లేదు, వద్దు, నెగిటివ్ మీనింగ్స్ అన్ని దీంట్లో వస్తాయి. నో అనే ఇంగ్లీష్లో వస్తాయి. తెలుగులో అయితే లా అంటే లేదు, కాదు, వద్దు, ఇవన్నీ వస్తాయి దీంట్లో. తర్వాత ఇలాహ, హంజా కస్రా, లాం హ, ఇలాహ. రెండిటి మధ్యన గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మొదటి పదంలో మధ్య చివరి అక్షరంగా ఉంది, మధ్య అక్షరము. నాకు వినపడట్లేదు, మీకు వాయిస్ వినపడుతుందా? రావట్లేదు నాకు కూడా రావట్లేదు. నాకు కంగారు వచ్చిందండి. షేక్ చెప్పేది నాకు వినపడతలేదేమో అనుకున్నా. నేను కూడా చూసుకున్నా, రావట్లేదు. అలా అయితే అంటే సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇప్పుడు మాట వినపడుతుందా? అల్హమ్దుల్లా షేక్. అల్హమ్దులిల్లాహ్. ఓకే, అది ఇంటర్నెట్ రీసెట్ అయింది, ఎందుకో తెలియదు. ఇక్కడ చూడండి, లా ఇలాహ. లా అంటే లేదు, కాదు, వద్దు, ఇవన్నీ అనుకున్నాం. ఇలాహాలో ఆ, ఆరాధ్యుడు. లా ఇలాహ, ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు. ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హత కలిగిన వారు ఎవరూ లేరు. ఆరాధింపబడే అర్హత గలవారు ఎవ్వరూ లేరు. లా ఇలాహ. ఇక్కడ దీర్ఘం మనం 2 హరకాతులు తీసినా పర్లేదు, 4-5 హరకాతులు తీసినా పర్లేదు. ఇప్పుడే అజాన్ విన్నాను నేను. దాంట్లో మౌజన్ లా ఇలాహ బాగా లంబ దీర్ఘం తీశారు ఆయన, ఎక్కువ దీర్ఘం తీశారు. అంటే మద్దల్ వాజిబ్ మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ని అప్లై చేశారు. అలాగే మనం వింటున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి లా ఇలాహ లేదా లా ఇలాహ, రెండు పద్ధతులు కూడా కరెక్ట్గానే ఉండాలి. దీర్ఘం అస్సలు తీయకుండా చదవటం అనేది దీని అర్థాన్ని మార్చేస్తుంది. లా ఇలాహ దాన్ని అపోజిట్ అర్థం చేసేస్తుంది. 2 హరకాతులు మినిమం దీర్ఘం తీయాలి, 4 లేదా 5 అనేది ఆప్షన్లో ఉంది. ఓకేనా? ఈ నియమం పేరేమిటి? మీరు చెప్పేటప్పుడు అన్ని బాగా అర్థమైపోతుంది. మధ్య మున్ఫసిల్ సార్, మున్ఫసిల్. మద్దల్ జాయిజ్ మున్ఫసిల్. మద్దల్ జాయిజ్ మద్దల్ మున్ఫసిల్. మద్దల్ జాయిజ్ మున్ఫసిల్. ఇక్కడున్న దాంట్లో చూడండి, మొదటి పదంలోని చివరి అక్షరము అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్లలో అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్లలో ఏదో ఒకటి ఉండాలి. అంటే దీంట్లో ఏదో ఒకటి ఉండాలి. తర్వాత పదంలో హంజా మొదటి అక్షరంగా ఉండాలి. అప్పుడు 4 లేదా 5 హరకాతుల దీర్ఘం తీయాలి. అయితే ఇది తప్పనిసరి 4 లేదా 5 హరకాతుల దీర్ఘం కాదు. కనీసం 2 హరకాతులు దీర్ఘం తీసినా సరిపోతుంది. కానీ 4 లేదా 5 హరకాతుల దీర్ఘం తీయటం ఉత్తమం. ఆప్షనల్ అయినా సరే. ఇటువంటి దీర్ఘం కొరకు 2 పదాల అవసరం ఉంటుంది. ఓకేనా? క్లియర్ అయిందా? అల్హమ్దుల్లా సార్, క్లియర్ అయింది, ఓకే, అర్థమైంది సార్. ఇక్కడ అజాన్ అయిపోయింది కాబట్టి ఇంతటితో ఆపుదాము. ఈ రికార్డింగ్ నేను పంపిస్తాను, ఒకసారి మీరు వినండి. వింటే మీకు ఇన్షాల్లా క్లియర్ అయిపోతుంది. ఒకవేళ డౌట్స్ ఉంటే రేపు అడుగుతారు కానీ ఇన్షాల్లా. ఓకే. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు సార్. వరహ్మతుల్లాహి వబరకాతుహు సార్.